మా నాన్నగారి గురించి చెప్పాలి, అండ్ మా ఫాదర్ గురించి చెప్పట్లేదు, నేను ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను. హీఈస్ అ వెరీ 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 ప్యాషనెట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఎంత ప్యాషనెట్ అంటే, నేను మా తమ్ముడు మా నాన్న ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా, ఫ్యామిలీ గ్రూప్ కాదు, ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా. ఆయనకి సినిమా అంటే అంత పిచ్చి. అండ్ నేనే కాదు, మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఇప్పుడు ఆయన మగధీర అదే అంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు సినిమా తీసినా, చిరంజీవి గారితో సినిమా తీసినప్పుడు ఆ రోజుకి చిరంజీవి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్స్, ఆ హీరోకి హైయెస్ట్ కలెక్షన్ ఫిలిమ్స్ ఆ రోజు ఆయన డెలివర్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ గారితో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనుకోపోయినా జల్సా, ఆ రోజుకి హైయెస్ట్ కలెక్షన్, పవన్ కళ్యాణ్ హైయెస్ట్ కలెక్షన్ ఫిలిం ఆ రోజు గీతార్స్, ఆ రోజు ఆయన ఆయన ఇచ్చారు. ఆ తర్వాత చరణ్తో మగధీర తీసినప్పుడు చరణ్తో హైయెస్ట్ కలెక్షన్, అంటే ఆ హీరోకి హైయెస్ట్ రికార్డ్ గీతార్స్ బ్యానర్లో వచ్చేది. అండ్ ఆ తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈవెన్ బైట్ హీరోస్ నాగ చైతన్యతో చేసేప్పుడు 100% లవ్, ఇట్ వాస్ హిస్ బెస్ట్ ఫిలిం బై దెన్. అండ్ ఇవాళ టుడే చూసుకుంటే నాని భలే భలే మగడు బాయ్, దాంతో ఇట్స్ హిస్ హైయెస్ట్ ఫిలిం. ఎప్పుడు ఒక హీరోతో సినిమా, ఆ హీరోకి ద బెస్ట్ ఫిలిం ఇవ్వాలని అని ప్యాషనెట్గా సినిమా మీద ఖర్చు పెడతారు. ఏమంటే నేను నిజంగా చాక్లెట్ అడిగినట్టు అడుగుతాను, నాకు బొలీవియా కావాలి, స్విట్జర్లాండ్ వద్దు, స్విట్జర్లాండ్లో అందరు తీస్తారు, బొలీవియా కావాలి. రే దీనికి ₹1 అయితే 2 కోట్లు అవుద్దా, 2 కోట్లు అయినా బాగుంటుంది కదా. అండ్ నాకు పిచ్చి ఉంది, సినిమా బాగుండాలి. నేను చేసిన సినిమా ఆడిపోయినా పర్లేదు, కానీ సినిమా చూడటానికి చాలా బాగుండాలని నాకు పిచ్చి ఉంటుంది. అండ్ నా పిచ్చికి సపోర్ట్ చేసిన మా ఫాదర్కి, నా ప్రొడ్యూసర్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతిసారి పిచ్చి ఉంటుంది, కానీ పిచ్చి మీద డబ్బులు పెట్టిన ప్రతిసారి రాదు, కానీ ఈసారి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. అండ్ అబవ్ ఆల్, నా కెరీర్లో చాలా హిట్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు మా నాన్నగారితో నేను సక్సెస్ఫుల్ ఏదో కాంబినేషన్స్లో కొట్టాను. గీతార్స్ బ్యానర్ మీద మాత్రం నేను హిట్ కొట్టాలి అనుకున్నాను. నేను హ్యాపీగా అనుకున్నాను, కానీ అంత సక్సెస్ కాలేదు. బద్రీనాథ్ అనుకున్నాను, కానీ కొట్టలేకపోయాం. కానీ ఈసారి సరైనోడికి కొట్టినందుకు, సరైన సినిమా పడినందుకు గీతార్స్కి నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇంకా ఇది చాలు బాబోయ్, గీతార్స్ హిట్ కొట్టాను ఆయన చాలు అనే రేంజ్కి వచ్చి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా నేను చేసినందుకు ఒకటే, నన్ను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారంటే నేను ఒక్క లైన్లో చెప్తాను, చెప్పి ఫినిష్ చేస్తాను. ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాను అనుకుంటున్నారేమో, మాస్ మాస్. ఈ పిల్లలు కోరికలు కోరుతూ ఉంటారు, అలాగా చాక్లెట్లు అడిగినట్టు అడుగుతాడు మన బన్నీ. అతను ఎవరో ఒక యాడ్ ఫిలింలో చూశాడంట, చాలా బ్రహ్మాండంగా తీశాడంట, రిషి పంజాబీ అని. అతను మామూలుగా యాడ్ ఫిలింకే రోజుకి కొన్ని లక్షలు తీసుకుంటాడు. అతను ఈ 120 రోజులు మేము తీసిన దానికి ఎంత తీసుకోవాలి, చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతాడు, రిషి పంజాబీ కావాలి.